సెలక్షన్ కమిటీ తీరుపై వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా ఏజ్ ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఫామ్ కాకుండా తన వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఛత్తీస్గఢ్తో జరిగిన రంజీ మ్యాచ్లో అజింక్య రహానే 159 పరుగులతో సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన అజింక్య రహానే సెలెక్టర్ల తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన అవసరం కనిపించిందన్నాడు. ఈ సిరీస్లో తాను ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. వయసు కేవలం అంకె మాత్రమేనని, అనుభవం కలిగిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్నాడు. ఆడాలన్న కోరిక ముఖ్యమని, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తన అవసరం కనిపించిందన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం తన వయసునే పరిగణలోకి తీసుకొని పక్కన పెట్టారని రహానే వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం చాలా ముఖ్యమని, అందుకే ఆస్ట్రేలియాలో తన అవసరం ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చాడు. తనలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రీ ఎంట్రీ చేసినప్పుడు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నాడు. జట్టులో నుంచి తప్పించేటప్పుడు కూడా సెలెక్టర్లు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నాడు. గత 4-5 ఏళ్లుగా దేశవాళీలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నానని రహానే గుర్తు చేశాడు. రహానే చివరిగా 2023 జూలైలో వెస్టిండీస్పై ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను కూడా పక్కన పెట్టారు. ఈ కారణంతోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. పుజారా పూర్తిగా క్రికెట్కు గుడ్ బై చెప్పేయగా రహానే మాత్రం దేశవాళీ క్రికెట్ IPLలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే రంజీ ట్రోఫీ ప్రస్తుత సీజన్లో రహానే సెంచరీ బాదాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే ముంబైకి భారీ స్కోర్ అందించాడు.